పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్తో అమీతుమీకి రెడీ అయిపోయింది. తెంచుకోవడానికే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దానికోసం ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పాక్కే అల్టిమేటం ఇస్తోంది పీఓకే. దాంతోపాటు 48 గంటల డెడ్లైన్ పెట్టేసింది. ఇక చావో రేవో అన్నట్లుగా పీఓకేలో పరిస్థితి కనిపిస్తోంది. పాక్ దాష్టికాలకి ఇక ముగింపు పలుకుతామని పీఓకే జనాలు గర్జిస్తున్నారు. తాము బంధాలను తెంచుకుంటామని అంటున్నారు. తమ డిమాండ్లు కనుక 2 రోజుల వ్యవధిలో నెరవేర్చకపోతే మాత్రం పీఓకేలో ఎన్నడూ చూడనంత అతిపెద్ద ఉద్యమానికి తెరతీస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఏకంగా నెల రోజుల నుంచి అట్టుడికిపోతోంది. అక్కడ పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారుతోంది. పాక్ సైన్యాన్ని సైతం ధిక్కరించి పీఓకే ప్రజలు ఎదురొడ్డుతున్నారు. ఎక్కడా వారు వెనక్కి తగ్గడం లేదు. పాక్ పాలకులకు తామేమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. దాంతో తాము ఓటు వేసి గెలిపించుకునే 33 సీట్ల కంటే పీఓకేలోని వారి కంటే కూడా శరణార్థులకే ఎక్కువ సీట్లు, ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది అని పీఓకే ఉద్యమకారులు మండిపడుతున్నారు. దాంతో ఈ 12 సీట్ల రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చూస్తే పీఓకేలో ఉద్యమానికి లీడ్ చేస్తున్నది జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, అంటే షార్ట్ కట్లో జాక్ అన్నమాట. ఈ జాక్ తమవైన 38 డిమాండ్లను పాక్ ముందు పెట్టింది. శరణార్థుల సీట్లను రద్దు చేయడమే కాదు, ఇంకా తమకు సంబంధించిన ఎన్నో డిమాండ్లు అందులో ఉన్నాయి. దాంతోనే 48 గంటల డెడ్లైన్ని జాక్ పెట్టేసింది. ఇక జాక్ అన్నది 2023లో ఏర్పాటైంది. గడిచిన 3 ఏళ్లుగా పీఓకేలో సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తోంది. తమకు రాయితీలు కావాలని, సమాన హక్కులు ఉండాలని జాక్ వాదిస్తోంది. ఈ క్రమంలో లెక్కలేనని ధర్నాలు చేశారు, నిరసనలు చేపట్టారు, పాక్ సైన్యంతోనే నేరుగా ఢీకొట్టారు. ఈ క్రమంలో ఎంతో మంది మరణించినా తగ్గడం లేదు. పీఓకే పాక్లో భాగంగా లేదు, అయినా అక్కడ పెత్తనమంతా పాక్దే. ఇక పీఓకే పాక్లో విలీనం కావడాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదని, అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయాలంటే విలీనానికి మద్దతుగా ప్రకటన చేయాలని నిబంధనలను పాక్ చేర్చింది. పాక్ తన పంజాబ్, సింధు వంటి ప్రాంతాలకు పూర్తిగా వాడేసుకుంటోంది. ఇక్కడ జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ని కూడా పాక్ వాడుకుంటోంది. దీంతో దండిగా వచ్చే ఆదాయం అంతా పాక్కి పోతుంటే పీఓకే ప్రజలు మాత్రం పేదరికం, దరిద్రంతో సతమతమవుతున్నారు.